ఇంకొక స్టోరీ మొదలు పెడదాం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. అనగనగా ఒక ఊరిలో 3 స్నేహితులు ఉండేవారు. ఒకటి పుల్ల పదార్థం, ఇంకొకటి కారం పదార్థం, ఇంకోటి తీపి పదార్థం. ఈ 3 బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఒకరోజు పుల్ల పదార్థం, నేను ఇంకా పుల్లగా మారితే నేనే పుల్లరాజునే అవుతానని ఆ పుల్ల పదార్థం ఒకరోజు నిమ్మకాయల షాప్ దగ్గరికి వెళ్తుంది. ఆ నిమ్మకాయలు తింటే పుల్లగా అయిపోయి పుల్లరాజుని అయిపోతానని పొగురుతో ఆ షాప్కి వెళ్ళి నిమ్మకాయలు తిందామని పోతుంది. అప్పుడు ఆ షాప్ అయిన నిమ్మకాయలు చక్కగా ఉన్నాయని ఆ పుల్లదనాన్ని చంపేసి నిమ్మకాయలు కలిపితే నిమ్మకాయలు పుల్లగా అవుతాయని ఆ పుల్ల పదార్థాన్ని చంపేస్తాయి. దాంతో ఆ కారం పదార్థం ఇంకా ఆ తీపి పదార్థం ఇద్దరు ఏడుస్తారు. నెక్స్ట్ డే కారం పదార్థం, నేనన్నా పెద్దగా కారం రాజుని అవుతానని ఒక బిర్యానీ షాప్కి వెళ్తుంది. ఆ బిర్యానీ షాప్లో కారం ఎక్కువ వేస్తారని నమ్మకంతో అక్కడికి వెళ్ళి బిర్యానీ తింటే నేను కారం రాజుని అవుతానని నమ్మకంతో వెళ్ళినప్పుడు ఆ షాప్ అతను బిర్యానీ తీపిగా ఉందని, కారం వేస్తే కారం అవుతుందని ఆ కారాన్ని తీసుకొని, ఆ కార పదార్థాన్ని తీసుకొని ఆ బిర్యానీలో కలిపేస్తాడు. దాంతో కారం పదార్థం కూడా చనిపోతుంది. నెక్స్ట్ ఆ తీపి పదార్థమే ఉంది కాబట్టి 24 గంటల వరకు ఏడుస్తూనే ఉంది. నెక్స్ట్ డే నేనన్నా బతుకుతాను, నేనన్నా ఉంచుకుంటాను, నేను ఉంటే ప్రజలకు తీపి అంటే ఏంటో తెలుస్తుంది, నేనున్నప్పుడు తీపిని అందిస్తాను, నేను మంచి స్థాయిలోనే ఉన్నాను, ఇంకా మంచి స్థాయి కావాలని కోరను అనేసి అది అలానే బతుకుతుంది. దీన్ని బట్టి ఏంటంటే మనం ఉన్న స్థాయిలోనే ఉండాలి. నేను ఇదవుతాను అదవుతాను అని గొప్పలు చెప్పుకుంటే ఇలానే అవుతుంది. గొప్పలు చెప్పుకోకుండా మళ్ళీ నేను అదవుతాను ఇదవుతానని ఎక్కడికన్నా ఏదో ఒకటి ఖరాబ్ చేసుకొని వెళ్తే ఇదే అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు కదా. ఇలా చేస్తే మీరు కూడా ఒక్కరే మిగులుతారు, తీపి